పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్సాహంగా సాగిన పోలింగ్లో భారీగా ఓటింగ్ నమోదైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ అనంతరం పుంజుకుంది. 3 గంటల తర్వాత ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ప్రధానంగా నగర ప్రాంతాల్లో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక కొనసాగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. విశాఖ జిల్లాలో 134 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. విశాఖలోని రామకృష్ణ మిషన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్లో ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మూర్తి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కలెక్టరేట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పోలీస్ బందోబస్తు మధ్య ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో పోలింగ్ కోలాహలం కనిపించింది. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతి నగరం, సాలూరు, గుర్ల, గరివిడిలో పోలింగ్ ఉత్సాహంగా సాగింది. చీపురుపల్లిలో మంత్రి మృణాలిని ఓటు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 54 కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా సాగింది. నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగింది. జిల్లాలోని 133 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట, పెళ్లకూరు, వెంకటగిరిలో స్వల్ప ఘటనల మధ్య పోలింగ్ సాగింది. గూడూరు, చిల్లకూరు, వాకాడు, కోట, సైదాపురం, మనుబోలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించారు. నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓ ఏజెంటుకు ఫిట్స్ రాగా వెంటనే 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఒంగోలు, చీరాల, వేటపాలెం, పర్చూరు, కనిగిరి, అద్దంకిలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎర్రగొండపాలెంలోని 2 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఓటు వేశారు. మార్కాపురం డివిజన్లోని 35 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. కర్నూలు జిల్లా బనగానపల్లిలోని 4 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. నంద్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నూనెపల్లె పోలింగ్ స్టేషన్లో ఎంపీ ఎస్పీవై రెడ్డి ఓటు వేశారు. నందికొట్కూరు, ఆత్మకూరు, పాణ్యం, ఆదోనిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కర్నూలులో ఎంపీ టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు కలెక్టర్ విజయ్ మోహన్ ఓటు వేశారు. పత్తికొండ నియోజకవర్గం 5 మండలాల్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. ధర్మవరంలో పోలింగ్ సరళిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. పెనుకొండలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. రాయదుర్గం నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు తెలుగుదేశం, వైకాపా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాయి. మిఠాయిలు, బ్యాగులు, పలహారాలను పంపిణీ చేశారు. హిందూపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగింది. కడప జిల్లా జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ సాగింది. రాజంపేటలో చంటిబిడ్డ తల్లులు, వికలాంగులు సైతం క్యూలో నిల్చున్నారు. పులివెందుల్లో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ఓటు వేశారు. కొండాపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 2 వర్గాలు ఘర్షణకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. 2 వర్గాల నేతలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటర్ చైతన్యాన్ని చాటారు. తిరుపతిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఎన్నికల నిర్వహణను మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిశీలించారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు.